అరౌండ్ 140 crore years బ్యాక్ బిగ్ బ్యాంగ్ జరిగింది. దాని నుంచి లైఫ్ అనేది ఆవిర్భవించింది. అందులో 45 crore years బట్టి అర్త్ పుట్టింది. జస్ట్ అందులో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఒక్క స్పీసీస్ మాత్రం మిగిలిన అన్ని స్పీసీస్ని కాంకర్ చేయగలిగింది. అతనే మనిషి. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి తను కేవ్లో చాటుకున్నాడు. అందరూ జీవరాశుల్లాగా సాధారణంగా ఉండే జీవి ఇతను. జెల్లీఫిష్ లాగా సముద్రంలో బతకలేడు. ఎలుగుబంటి లాగా భుజబలం లేదు. పక్షిలాగా ఎగిరి ఖండాలకు తిరగలేడు. సింహంలాగా అడవికి రాజు కాదు. మరి ఏం జరిగింది? ప్రపంచం మీద ఇతనికి అధిష్టానం ఎలా వచ్చింది? దీనికి 3 కారణాలు జరిగాయి. మొదటిది కాగ్నిటివ్ రెవల్యూషన్. తన మేధస్సును పదును పెట్టి జంతువులకు ఉన్న 4 కాళ్ళను 2 నడవటానికి 2 చేతుల్లా వాడి పనిముట్లు తయారు చేసేదానికి వాడాడు. రెండవది అగ్రికల్చర్ రెవల్యూషన్. వేట చేసి లేదా చెట్లలో నుంచి కాయలు తింటూ గడపడం కన్నా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. దానివల్ల కావలసిన భోజనం నిల్వ చేసేదానికి అతనికి ఖాళీ దొరికింది. ఖాళీ దొరికిన సమయంలో ఏం చేశాడు? గుంపులు కట్టడం మొదలుపెట్టాడు. వాటికి ఆచారాలు నియమాలు పెట్టుకొని చాలా దేవుడు అని చెప్పే ఒక గుంపు, ఒకే దేవుడు ఉన్నాడని చెప్పే మరొక గుంపు తయారయ్యారు. ఒక దేవుడు ఉన్నాడు నిజమే, కానీ మా దేవుడే నిజమే దేవుడు అని చెప్పే ఇంకో గుంపు తయారైంది. అది అయ్యాక ఒకరి గుంపు ఇంకో గుంపుతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. గుంపులకు అతీతంగా పని చేయడానికి మనీని క్రియేట్ చేశాడు. దీని తర్వాత ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ మొదలైంది. మానవ మేధస్సుతో ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి వెళ్ళాడు. కృత్రిమ ఉపగ్రహాలతో ఇంటర్నెట్ తెచ్చాడు. పెద్ద పెద్ద నగరాలు, భవనాలు, వాహనాలు కనిపెట్టాడు. వాయు వేగం కన్నా వెళ్ళే యుద్ధ నౌకలు, ఆయుధాలు తయారు చేశాడు. ఇది నీ కథ, మీ ముత్తాత వాళ్ళ తాత కథ, ఒక సాపియన్స్ కథ. ఇందులో మనిషి జీవనాన్ని జంతువుకి సమానంగా ఊహించి ఎలాగా తను జంతువుల కన్నా ముందరికి పురోగమించాడో అనే కథను వివరంగా సైంటిఫిక్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ చెప్పారు.